ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ రివర్ ని చూడండి. దీని పేరు మీకాంగ్ రివర్. ఇది చైనా నుంచి లావోస్, కంబోడియా ద్వారా ఫ్లో అయి సముద్రంలో కలుస్తుంది. అయితే చైనా ఈ నది పైన అనేక డ్యామ్స్ కట్టి 90% వాటర్ని పైనే ఆపేయడంతో ఈ రెండు దేశాల్లో దారుణమైన కరువు ఏర్పడింది. అక్కడి పరిస్థితులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే చైనా సేమ్ ఇలాగే మన దేశంలో ఫ్లో అయ్యే బ్రహ్మపుత్ర నది పైన కూడా చేయాలి అనుకుంటుంది. ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో మొదలై చైనా గుండా ట్రావెల్ చేసి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు చైనా ఇదిగో ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని కడుతుంది. ఇది ప్రజెంట్ చైనాలో ఉన్న త్రీ గోర్జియస్ డ్యామ్ కంటే కూడా చాలా పెద్దది. ఈ త్రీ గోర్జియస్ డ్యామ్ అనేది మన భూమి తిరిగే విధానాన్ని ఎఫెక్ట్ చేసింది. అంతకన్నా పెద్ద డ్యామ్ అంటే అది ఎంత మ్యాసివ్గా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ డ్యామ్ కోసం చైనా దాదాపు $130 బిలియన్ ఖర్చు చేయబోతుంది. $130 బిలియన్ అంటే అది మన ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ కంటే కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, అందులో ఏముంది బ్రో, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కట్టుకుంటున్నారు అని. కానీ చైనా చేసే ఈ పని మన ఇండియాకు చాలా ప్రమాదకరం. చైనా బ్రహ్మపుత్ర నది పైన భారీ డ్యామ్ని కట్టి వాటర్ని కంట్రోల్ చేయగలదు. దాంతో మన ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో భారీగా కరువుని లేదా వరదల్ని క్రియేట్ చేయగలదు. ఈ నది వాటర్ని చైనా వెపన్ లాగా వాడగలదు. మనం ఇప్పుడు ఎలాగైతే ఇండస్ వాటర్ని పాకిస్తాన్ పైన వెపన్గా ఉపయోగిస్తున్నామో సేమ్ అలాగే చైనా మన పైన చేయగలదు. అయితే ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏమిటంటే మన ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోని ప్రజలు పాకిస్తాన్ లాగా ఈ నది పైన హెవీగా డిపెండ్ అయి లేరు. ఆల్రెడీ ఈ ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది. అలాగే ఇండియా కూడా చైనాకు కౌంటర్గా ఇదిగో ఈ ప్రాంతంలో 30 నుంచి $50 బిలియన్ పెట్టి ఒక పెద్ద డ్యామ్ని కట్టబోతుంది. దీని ద్వారా రేపు చైనా హెవీగా వాటర్ని వదిలి మన ఈ రీజియన్లో వరదలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కౌంటర్ చేయవచ్చు. ఇక్కడ చైనాని మనం కంట్రోల్ చేయగలం, కానీ ప్రకృతిని కంట్రోల్ చేయలేం. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్, అంటే ఈ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆల్రెడీ చైనా ఈ ప్రాంతంలో అనేక డ్యామ్స్ని కట్టింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని కడుతుంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక్కడ భూకంపం వస్తే చైనాతో పాటు ఈ రీజియన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి చైనా ఇక్కడ ఇండియాని కాదు, ప్రకృతిని ఛాలెంజ్ చేస్తుంది. అండ్ ప్రకృతిని ఛాలెంజ్ చేసిన ఎవరు కూడా గెలవలేరు. అలాంటి వాళ్లకు వినాశనం తప్పదు. చైనా చేస్తున్న ఈ పనిపై మీ ఒపీనియన్ ఏంటి?